నమస్తే ప్రస్తుతం మన ఆర్టీ ఆఫీస్ దగ్గర ఉంది. ఇక్కడ తెలంగాణ టూర్స్ అండ్ బస్ ట్రావెల్స్ అసోసియేషన్ సంబంధించిన సభ్యులంతా కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఆర్టీ ఆఫీస్ ముందు కూడా కూర్చొని ధర్నా నిర్వహిస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. అసలు ఎందుకు ఈ నిరసన ఎందుకు ఏర్పాటు చేసి దాదాపు చాలా రోజుల నుంచి కూడా నిరసనలు చేస్తూ ఉన్నారు. ఈ డిస్ట్రిక్ట్ బస్సులు ఇక్కడ నడపొద్దంటూ కూడా రకరకాలుగా మాట్లాడుతూ మనం చూస్తాం. మాట్లాడదాం అసలు ఇటువంటి వీళ్ళ యొక్క డిమాండ్స్ ఏంటి ఏం చెప్తారని చెప్పేసి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నిద్దాం. అన్న నమస్తే అన్న, ఏంటి ప్రధానంగా మీ డిమాండ్స్ ఏంటి? ఎందుకు ఆర్టీ ఆఫీస్ దగ్గర కూర్చోవాల్సి వచ్చింది? అసలు ఈ ప్రజాపాలన చెప్పుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ చిన్న చిన్న ఆపరేటర్లు పక్క రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వట్లేదు. మేము స్వయం కృషితోన ఉద్యోగాలు సంపాదించుకొని మేము 1-2 బస్సులు కొనుక్కొని నడిపించుకుంటా ఉంటే ఈరోజు మా మీద రాష్ట్ర ప్రభుత్వము భారం మోపేటువంటి పన్ను భారం మోపేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే మా ప్రధానమైన డిమాండ్లు 6 ఉన్నాయి. ఒకటి, సింగిల్ డిస్ట్రిక్ట్ పర్మిట్ ఏదైతుందో అది యథావిధిగా కొనసాగించాలి. ఎందుకంటే గత రాష్ట్ర ప్రభుత్వమే 892 రూపాయలు ఉన్నటువంటి ఫండును ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం గత రాష్ట్ర ప్రభుత్వం అది 1110 రూపాయలు చేసిపోయింది. మేము మోయలేనటువంటి ఉన్న పన్నునే మేము మోయలేనటువంటి భారంలో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు 1600 రూపాయలు మొత్తం తెలంగాణ మొత్తం తిరగడానికి కోసము చేస్తూ ఉంది. కానీ అది చేయండి, మాకు అభ్యంతరం లేదు, కట్టుకునే వాళ్ళు కట్టుకుంటారు, కంపెనీకి తిప్పేవాళ్ళు. కానీ ఈ చిన్న చిన్న ఆపరేటర్లు బతకాలంటే ఈ సింగిల్ డిస్ట్రిక్ట్ పర్మిట్ ఏదైతుందో దాన్ని యథావిధిగా కొనసాగించాలని మా ప్రధానమైన డిమాండ్. కలిసారన్నా ఎవరైనా కలిసే ప్రయత్నం చేశారా? రవాణా శాఖ మంత్రిని కావచ్చు, ఎవరైనా కలిసి మీ డిమాండ్లను చెప్పేటువంటి ప్రయత్నం చేశారా? వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు? రవాణా శాఖ మినిస్టర్ను దాదాపు 20-30 సార్లు కలిసినాము. ఎంతసేపటికి ఆయన నోటి నుంచి వచ్చే మాట ఏంటంటే చేస్తాము, కానీ ఏం చేయడు. ఆ స్థితిలో ఉన్నాడు మినిస్టర్ గారు ఈరోజు. దాని తర్వాత ఎల్లంబర్తి కమిషనర్ గారిని కలిసినాం. ఏంది సార్ విషయం ఏంటంటే మేము ప్రత్యేక కమిటీ చేసినాము, రిసిప్రోకల్ అగ్రిమెంట్ కూడా మేము చేస్తూ ఉన్నాము అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. దాంతోపాటు మన ఆయన స్పందిస్తూ మేమందరం మా అధ్యక్షుడు గోపాల్ రెడ్డి గారు, నేను ఇంకా చాలామంది మా బృందం వెళ్ళినప్పుడు మేము టీపీఏ లేకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ట్యాక్స్ పెంచి 1600 రూపాయలు చేస్తాము, 1500 నుంచి 1600 చేస్తాము అని అన్నారు. కానీ మేమేం అన్నామంటే సరే చెయ్యండి, ఎవరైనా ట్రాన్స్పోర్ట్ ఎంప్లాయీస్ ఉన్నవాళ్ళు చేసుకుంటారు అది, కానీ సింగిల్ డిస్ట్రిక్ట్ పర్మిట్ యథావిధిగా కొనసాగించండి. ఎందుకంటే చిన్న చిన్న ఆపరేటర్లు టూరిస్టు పెళ్లిళ్ళు పేరెంటాలకు బిజినెస్ చేసుకునే వాళ్ళు కిరాయిలు కొట్టుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ చచ్చిపోతారు. ఎందుకంటే 1600 రూపాయలు ఇంటూ 3 నెలలకు లెక్క చేస్తే కనుక 40 సీట్లు లెక్క చేస్తే కనుక 65,000 రూపాయలు అవుతుంది ఇంచుమించు. ఆ భారం మోయలేరు. ఎందుకంటే బిజినెస్ నెలలో ఒక రోజు ఉంటుంది, ఒక రోజు ఉండదు. నెలకు 10 రోజులు 8 రోజులు నడిస్తే ఎక్కువ, వాళ్ళకి భారం అయిపోతుంది. సింగిల్ డిస్ట్రిక్ట్ యథావిధిగా కొనసాగించండి, టీపీ విధానం యథావిధిగా ఉండాలని చెప్పి మేము మా ప్రధాన డిమాండ్. దాంతోపాటు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఒక 15 కంపెనీలకు రేడియం వేసుకోవాలి అని చెప్పి వాళ్ళు జీవో అమలు చేసి పెడితే ఈరోజు ఒక 2-3 కంపెనీలను వీళ్ళు సెలెక్ట్ చేసుకొని వీళ్ళు కోట్లాది రూపాయలు లావాదేవీలు చేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము MS-16 అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం జీవో తీసుకొచ్చి ఒక బండికి 1 ఇయర్ ఫిట్నెస్కి వెళ్తే అంటే గ్రీన్ ట్యాక్స్ సపరేటు, ఫిట్నెస్కు ఆ రేడియం ఉన్న రేడియంను పీకేసి మంచి ఒరిజినల్ రేడియంను ఈ రేడియం వేసుకోవాలని చెప్పి వాళ్ళు అది ఒత్తిడి తీసుకొస్తూ దానికి 6 నుంచి 7,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అది భారంగా మారింది. ఆ జీవోను కూడా MS-16 వెంటనే రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం మాది రవాణా రంగానికి ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేసి మాకు నిధులు కేటాయించాలని చెప్పి సందర్భంగా మా ప్రధాన డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రభాకర్ గారికి మీరు వెళ్ళామని చెప్తా ఉన్నారు, కనీసం మేము మాట్లాడలేదు, స్పందించాలని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మరి స్పందించలేదని చెప్పి మీకు కూడా తెలుసు. మరి ఇక్కడ ప్రొటెస్ట్ చేసిన మాత్రం న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా? మరి లేదు, ఆయన స్పందించలేదని కాదు, స్పందిస్తున్నాడు. నేను పని చేయట్లేదు చేస్తా అంటుండు, నువ్వు ఎన్ని లెటర్లు తీసుకుంటుండు, తర్వాత స్పందన ఉండలేదు, పని లేదు. ఈరోజు రాష్ట్ర రవాణా మినిస్టర్ పరిస్థితి ఎట్లుందంటే కాగితాలు తీసుకునే వరకే పర్మిట్ అయింది తప్ప పనులలో ఎక్కడ కూడా యాక్టివ్గా లేరు, పనులు చేయట్లేదు. కానీ ప్రజాపాలన అని చెప్పుకునే ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చిన ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల పక్షాన నిలబడి ముఖ్యంగా మా టూరిస్ట్ ఆపరేటర్లకు న్యాయం చేయకపోతే మేము ఫర్దర్ కార్యాచరణ మేము ప్రకటిస్తాము. పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా మేము ఉద్యమం చేస్తామని చెప్పి సందర్భంగా నేను రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాను. అందరూ కూడా సకాలంలో జీతాలు చెల్లిస్తా ఉన్నారు, అందరూ సంతోషంగానే ఉన్నారు. ఎవరైతే రోడ్లపై కూర్చుంటున్నారో ప్రతిపక్షాలు వాళ్ళందరినీ రెచ్చగొడుతున్నారు, రకరకాలుగా మాట్లాడుతున్న పరిస్థితి. ఎట్లా చూస్తారు ఈ మాటల్ని కావచ్చు? ఏం జరుగుతుంది అంటారు కాంగ్రెస్ పార్టీ? అందరూ సంతోషంగా ఉన్నారు, కానీ మేము సంతోషంగా లేమండి. గత ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు, ఉమ్మడి ప్రభుత్వం ఉన్నప్పుడు
ఉమ్మడి రాష్ట్ర తెలంగాణ ఆంధ్ర కలిసి ఉన్నప్పుడు ఒక బస్సు ఒక యాత్రలకు కానీ పెళ్లిళ్ళకి కానీ పోవాలనుకోండి, ఆంధ్ర పోవాలంటే ట్యాక్స్ లేదు, తమిళనాడు పోవాలంటే ట్యాక్స్ లేదు, కేరళ పోవాలంటే ట్యాక్స్ లేదు. ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చాక ఒక పెళ్లిళ్ళు తీసుకొని బస్సు పోవాలన్నా ఆంధ్ర పోవాలంటే 10,000 ట్యాక్స్ కట్టాలా, తమిళనాడు పోవాలంటే 40,000 కట్టాలా, కర్ణాటక పోవాలంటే 40,000 కట్టాలా, కేరళ అంటే 10,000 కట్టాలా. అది ఉమ్మడి ప్రభుత్వం అంటే మాకు బాధ లేదు. మా రిసిప్ట్ రికమెండ్ అంటారు, దాని మీద అమలు చేస్తే మా బతుకులు చాలా బాగుపడతాయి. ఒక్కొక్క ఓనర్ కూడా చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారు, ఈఎంఐలు కట్టలేకపోతున్నారు, ఇన్సూరెన్స్ కట్టలేకపోతున్నారు, బాగా పిల్లలు కూడా సరిగా పోసిన పరిస్థితుల్లో ఉన్నాము. కాబట్టి రాష్ట్రపతి వెంబడే స్పందించి మాకు తగు న్యాయం చేయాలని కూడా మేము విన్నవించుకుంటున్నాం. గత ప్రభుత్వం నుంచి ఇవేనా ఇట్లానే ఉన్నాయా మీ పరిస్థితులు, లేకపోతే ఈ ప్రభుత్వంలో ఈ విధంగా మారిపోయాయి? గత ప్రభుత్వం కూడా ఇలాగే ఉందండి. గత ప్రభుత్వంలో కూడా చాలా విన్నపం చేసాం మేము, ఈ మాకు రిసిప్ట్ అగ్రిమెంట్ అమలు చేయండి అంటే వాళ్ళు కూడా చేస్తా అన్నారు. కేటీఆర్ గారిని కలిసాము, అప్పుడు రవాణా మంత్రి గారిని కలిసాము, ఎవరు కూడా మాకు ఏం న్యాయం చేయలేదు. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది, మమ్మల్ని ఆదుకుంటుంది అనుకున్నా కానీ ఈ ప్రభుత్వంలో కూడా మాకు ఎలాంటి ఆధిక్యత లేదు. ఇట్లా మీరు కలిసే ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు పొన్నం ప్రభాకర్ గారిని, అతను ఏం చెప్తా ఉన్నాడు? అతను కావచ్చు మీకు ఏమైనా మద్దతుగా వస్తా ఉన్నారా మీకు సంబంధించి? పొన్నం ప్రభాకర్ స్పందిస్తున్నారండి, చేస్తామని చెప్తున్నారు, కానీ అది ఎంతవరకు వచ్చిందో అర్థం కావట్లేదు. ఎప్పుడు పోయినా మీరు చేస్తాం అంటున్నారు. చాలాసార్లు కలిసాము, రిసీవ్ చేసుకుంటున్నారు, మాకు మంచిగా స్పందిస్తున్నారు, మాకు మర్యాద ఇస్తున్నారు, మా గోడు వింటున్నారు. కానీ మరి సార్ చెప్తున్నాడు కింద అధికారులు చేయట్లేదా చేస్తున్నది మాకు అర్థం కావట్లేదు. కాబట్టి వెంటనే మాకు అది మా డిమాండ్ నెరవేర్చాలని మా న్యాయమైన కోరిక. ప్రభుత్వం స్పందించట్లేదు. పొన్నం ప్రభాకర్ గారు వచ్చినప్పుడు మీరు మాట్లాడుతూ ఉన్నారు, మీరు ఎన్ని పత్రాలు ఇచ్చినా తీసుకున్నారని మీరే చెప్తా ఉన్నారు. మరి నెక్స్ట్ ఆయన పట్టించుకోకపోతే మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? ఇంకా నెక్స్ట్ అందరం ఆలోచించుకొని ఇంకా ఏం చేయాలి ఆలోచించుకొని తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం. అన్న ఏంది పరిస్థితులు? మరి అందరూ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంబంధించిన వాళ్ళందరూ బస్సులు నడిపించుకొని సంతోషంగా ఉండాలి, కానీ ఈ సమయంలో ఎందుకు ఈ రోడ్లపైకి వచ్చి నిరసనలు చేయాల్సినటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చినాయి అసలు? ప్రభుత్వాలు అధికారంలోకి రాకముందుకు మాకు మాయమాటలు చెప్పి ట్రాన్స్పోర్ట్ రంగాన్ని తొక్కడం తప్ప ట్రాన్స్పోర్ట్ రంగానికి ఏ రకమైనటువంటి అభివృద్ధి సహకారం అందించట్లేదు. మేధావి వర్గము, రాజకీయ విశ్లేషకులు, రాజకీయ నాయకులు ఎవరైనా కానివచ్చు, వాళ్ళకు మెడకాయ మీద తలకాయ ఎవరైనా కూడా కనీసంగా ఆలోచనతో ఉంటాడు. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ అనేటోళ్ళం, దాని వైశల్యం వేరే, దాని ట్యాక్సీ వేరే. తెలంగాణ ఆంధ్ర విడిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్ర వైశల్యం తగ్గినప్పుడు యథావిధిగా ట్యాక్సీ వాహనానికి సంబంధించినటువంటి క్వార్టర్లీ ట్యాక్సీ కావచ్చు, ఇయర్లీ ట్యాక్సీ కావచ్చు తగ్గుతుంది. కానీ గవర్నమెంట్ ఎప్పుడు కూడా మొదట ఉన్నటువంటి టీఆర్ఎస్ గవర్నమెంట్ కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ కావచ్చు, ట్యాక్సీ విషయంలో తగ్గించడం లేదు. తగ్గించకపోగా మళ్ళీ ఈ రవాణా రంగం పైన, ట్రాన్స్పోర్ట్ రంగం పైన ట్యాక్సీలు పెంచుకుంటూ పోతుంది. ట్యాక్సీలు పెంచడానికి పరిమాణం ఏంది అంటే వైశాల్యం, రాష్ట్ర వైశాల్యాన్ని బట్టి ట్యాక్సీ పెంచుతారు, తగ్గిస్తారు. రాష్ట్ర వైశాల్యం తగ్గించినప్పుడు ట్యాక్సీ యథావిధిగా తగ్గాలి, కానీ తగ్గించలే, మళ్ళీ పెంచిర్రు. ఎందుకు పెంచారంటే కొత్త సంసారం సర్దుకోవాలని చెప్పారు. సరేలే అని మేము కూడా సర్దుకొని పోయినాం ఇన్ని రోజులు. తీరా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాప్రభుత్వం అన్నది ప్రజాప్రభుత్వం కాదు, ఇది దోపిడీ ప్రభుత్వం. ఎందుకంటే పేపర్ల ఫ్రీ బస్ అనే స్కీమ్ తీసుకొచ్చి మా రవాణా రంగాన్ని, మా ప్రయాణికుల సంబంధించిన టూరిస్టు రంగాన్ని మొత్తం అనగదొక్కేసింది. ఓవర్లోడ్ కేసులు వేసేటువంటి అధికారులకు దిమాకు ఉందో లేదో నాకు అర్థమైతే లేదు. ఈ టూరిస్టు రంగం పైన ఓవర్లోడ్ వేస్తే ఈ యాజమాన్యం అంటే వాహనానికి సంబంధించిన ఓనర్ మరణించిపోతుండు, కుంగిపోతుండు ట్యాక్సీలు కట్టలేక. దీని గురించి ఏ ప్రభుత్వం స్పందించట్లేదు. మేము బుచ్చగలలో కన్నా ఘోరం. రోడ్డు పైన ఓనర్లు లక్షలు పెట్టి బండ్లు కొని వీళ్ళ దగ్గరకు వచ్చి అడగదంగాల మేము 600 రూపాయల పర్మిట్ పెట్టిండు. పర్మిట్ కట్టినా కూడా రోజుకో పర్మిట్ తీయాలంట. అందులో ఏ రోజులు వ్యాలిడ్ అన్నాడు, ఏ రోజులు లేదు. రోజుకో పర్మిట్ తీయాలని ఎంబీఐలను రోడ్డుపైకి వదిలిపెట్టిండు. ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి తరిక వల్ల ఈ టూరిస్టు రంగం మొత్తం కుంగిపోతుంది, కుషించిపోతుంది. చార్జీలు ఇంతకుముందు ఏ విధంగా ఉండి ఇప్పుడు ఏ విధంగా పెంచారని, ఎంత పెంచారు అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం తేడాలు ఏమైనా జరిగినాయా పెంచడం లాంటివి? గత ప్రభుత్వం 830 రూపాయల ట్యాక్సీని 1125 రూపాయలు చేసింది బస్సులకి. ఈ ప్రభుత్వం ఇప్పుడు డబుల్ డిస్ట్రిక్ట్ అని పేరు చెప్పి 1600 చేస్తుంది. మేము చేసుకో 1600 చేస్తావా, 1500 చేస్తావా, 2000 చేస్తావా, ఏమైనా చేసుకో. మేము 1 బండి, 2 బండ్లు, 3 బండ్లు, 5 బండ్ల ఓనర్లకు జిల్లాల వారీగా ట్యాక్సీ ఉంటుంది. సింగిల్ డిస్ట్రిక్ట్ పర్మిట్ అని ఉంది మాకు విధానం. 10 జిల్లాల తెలంగాణను 29 జిల్లాలు చేసింది మీరు. వైశాల్యాలు విభజించింది మీరు, పేర్లు మార్చింది మీరు. పేర్లు మీరు మార్చే జిల్లాల ట్యాక్సీలు మేము ఎందుకు కట్టాలి? సింగిల్ డిస్ట్రిక్ట్ అంటే సింగిల్ డిస్ట్రిక్ట్ పర్మిటే ఉంటుంది. దానికి టీపీ వేరే జిల్లాకు పోవచ్చు, వేరే స్టేట్కి పోవచ్చు. మేము స్పెషల్ పర్మిట్ అని వేసుకుంటాం, టీపీ వేసుకొని పోతాం. కానీ మేము తిరగక ముందుకే రాష్ట్ర మొత్తానికి ట్యాక్స్ కట్టనేటువంటి సిస్టమ్ తప్పు.
తెచ్చుకో. పెద్ద పెద్ద కంపెనీల ట్రావెల్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద కంపెనీల బండ్లు ఉన్నాయి, వాళ్ళు కంపెనీలు నడుపుతారు. వాళ్ళు ఒకటే బండి 3 జిల్లాలు తిరుగుతుంది, రోజుకు తిరుగుతుంది. వాళ్ళ దగ్గర 3 జిల్లాలు ట్యాక్సీ చేస్తావా, లేకపోతే తెలంగాణ మొత్తం ట్యాక్సీ చేస్తావా? చెయ్యి. యూనియన్ మెంబర్లను పిలిపించి కూర్చోబెట్టి మాట్లాడు. కానీ సింగిల్ డిస్ట్రిక్ట్ పర్మిట్ని యథావిధిగా కొనసాగించాలి. అవసరం అంటే ట్యాక్సీ తగ్గించాలి. నువ్వు ఎందుకు అంటావా? నువ్వు జిల్లా వైశాల్యాన్ని తగ్గించినావు, ఒక జిల్లాని 3 జిల్లాలు చేసినావు. మేము ఇంతకుముందుకు మహబూబ్నగర్ జిల్లా పర్మిట్ అంటే మహబూబ్నగర్ జిల్లా మొత్తం, ఇప్పుడు అదే మహబూబ్నగర్ జిల్లా గద్వాల తిరగాలి, అదే మహబూబ్నగర్ నార్కర్నూలు అయిన అదే జిల్లా మహబూబ్నగర్ 3 జిల్లాలు చేసినావు. 3 జిల్లాలకు మూడు పర్మిట్ కట్టాలా? వరంగల్ జిల్లాని 3 చేసినావు. ఒకప్పుడు వరంగల్ జిల్లా అంటే ఒకటే పర్మిట్, ఇప్పుడు 3 పర్మిట్లు తీసుకోవాలి. మాకేం అవసరం? అది మేము విభజించినామా? రాజ్యాంగంలో 3వ అధికారం ప్రకారం ఏంది? మెరి చేసుకోవచ్చు, డివైడ్ చేసుకో. దాని ప్రకారం మనం డివైడ్ చేయి. 1120 610 చేయి, మేము కూడా యాక్సెప్ట్ చేస్తాం. మాతోటి ఏది మాట్లాడకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని ఈ రవాణా రంగాన్ని తొక్కాలనుకుంటే ప్రభుత్వమే దాని అన్నం అదే తింటుంది. దాని కూడా పొన్నం ప్రభాకర్ దగ్గరికి వెళ్ళి కలిసే ప్రయత్నం చేశారట, చాలాసార్లు కలిసిండట. మీరు ఎన్ని ఉత్తరాలు ఇచ్చినా, ఎన్ని నివేదికలు ఇచ్చినా తీసుకుంటాట. ఎందుకు మరి ఇప్పటికీ మీకు ఎందుకు న్యాయం జరగలేకపోతుంది? మరి దేవుడు వరం ఇస్తాడని చెప్తారు చూడండి, దేవుడు వరం ఇచ్చాడు కానీ పూజారి కర్ణించాలంటారు చూడండి. అదే విధిగా జరుగుతుంది. కమిషనర్ దగ్గరికి పోతాం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అంటారు, ఆయన పోయి వినతి పత్రాలు ఇస్తాం. ఎవరు స్పందించట్లేదు మా పైన. స్పందిస్తే 2.5 సంవత్సరాల కాలం ఎందుకు వృధా అవుతుంది? మాకు ఎందుకు అవుతుంది? హైదరాబాద్ని మేడ్చల్ రంగారెడ్డి అని చెప్పి మొత్తం 3 జిల్లాలు చేసినావు. డబల్ డిస్ట్రిక్ట్ అని చెప్పినావు, పర్మిట్ అని చెప్పినావు. నువ్వు చెప్పి రూల్స్ మేము పాటిస్తున్నాం. ఒక ఎంబీఏ ఆర్టీఓ కావచ్చు, ఎంబీఏ కావచ్చు, ఏఎంబీఏ కావచ్చు, కేసు రాసేటప్పుడు ఏ ఏరియాలు ఉన్నావో ఆ ఏరియాలో ప్రైమరీగా చెక్ చేసుకోవాలి. వెహికల్కి డాక్యుమెంట్ రంగారెడ్డి జిల్లాలో చెక్కింగ్ అయితే రంగారెడ్డి జిల్లాకు ఉందా లేదా చెక్ చేసుకోవాలి. కానీ అందులో ఎక్కిన ప్రయాణికుడు గద్వాలు పోతుండా, నిజామాబాద్ పోతుండా, మెదక్ పోతుండా, గాయనడి నువ్వు కేసు రాసేది? నువ్వు రాసే విధానం ఏంది? రంగారెడ్డి జిల్లా చెక్కింగ్ అయితే రంగారెడ్డి జిల్లాకు పర్మిట్ ఉందా లేదా, ట్యాక్స్ కట్టిందా లేదా, ఇది నీకు కావాల్సింది. ఈ బండి ఎక్కవేది నీకేం అవసరం? ఉదాహరణకు ఒక మాట చెప్తాను. నేను ఆంధ్రప్రదేశ్ పోతున్నా, ఆంధ్రప్రదేశ్లో చెక్కింగ్ అయితే నా బండి ఆంధ్రప్రదేశ్ ట్యాక్స్ ఉందా లేదని అడుగుతాడు. ఇది కడప పోతుందా, కర్నూలు పోతుందా, లేకపోతే తమిళనాడు పోతుందా, కేరళ పోతుందా మనకి అవసరం లేదు. వాన్ ట్యాక్స్ ఉందా లేదా, ఉంది, వదిలేస్తాడు. వీళ్ళు అట్లా కాదు. బండ్లెక్కిన ప్రయాణికులను అడిగి కేసు విధిస్తారు వీళ్ళు. వీసీఆర్ రాజులకు మినిమం నాలెడ్జ్ లేదు, ఆర్టీఓలకు. మా పైన వదిలిపెట్టి మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. చివరిగా ప్రభుత్వానికి కావచ్చు, పొన్నం ప్రభాకర్ గారికి ఏం చెప్పాలనుకుంటున్నారా మీ ధర్నా ద్వారా? రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి మేము తెలియజేయాల్సింది ఏంటంటే గతంలో ఉన్నటువంటి ఇప్పటివరకు కొనసాగుతున్న సింగిల్ డిస్ట్రిక్ట్ పర్మిట్ యథావిధిగా కొనసాగించాలి. డబల్ డిస్ట్రిక్ట్ పర్మిట్ చేస్తావా, తెలంగాణ మొత్తం పర్మిట్ చేస్తావా, మా యూనియన్ మెంబర్లను కూర్చోబెట్టి మాట్లాడి ఫైనల్ చేసేసేయండి. అవసరం అంటే మాకు ట్యాక్సీలు తగ్గించాలి. ట్యాక్సీలు తగ్గిస్తే మీకు ఆదాయం పెరుగుతుంది. ట్యాక్సీలు పెంచితే ఉన్న పనులు అమ్ముడు పోతాయి, ఆదాయం కూలిపోతుంది. ఇది మీకు తెలియజేసింది.